హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి&డి. సో ఇప్పుడే ప్రోమో చూడడం జరిగింది. ఇవాళ రిలీజ్ అయిన ప్రోమో. ఐ థింక్ 2 ప్రోమోలే రిలీజ్ అయ్యి మూడోది ఇంకో నాకు తెలిసి ఇంకొక అరగంటో, 20 నిమిషాల్లో రిలీజ్ అవుతది. సో ఇవాళ ప్రోమో చూస్తే పెద్దగా ఏమీ లేదు. అంటే బేసికల్‌గా ఫస్ట్ ప్రోమో వచ్చేసి ఏదో సంజన ఏంటంటే "నువ్వు ఎమాన్యూల్‌కేమో నువ్వు కూల్ డ్రింక్స్ సంపాదించుకో వీక్ అంతాను. సో దానికి ఇంప్రెస్ చేయి మమ్మల్ని" అని ఏదో చెప్పినట్టున్నారు. సో దానికేంటంటే ఎమాన్యూల్ ఏమో తనూజని పక్కన పెట్టుకొని వాళ్ళు గార్డెన్‌లో కూర్చున్నారు బేసికల్‌గా. గార్డెన్‌లో కూర్చొని ఏదో ఫ్లర్టింగ్ టైపు, ఒక కామెడీ టైపు, లవర్స్ మధ్యన ఫోన్ కాల్ టైప్ ఏదో ఫోన్ చేసి అట్లా చేశారు. మీరు ఎపిసోడ్ చూడండి. అంత పెద్ద చెప్పుకుని దాని గురించి పెద్ద రివ్యూ ఇచ్చేంత ఏమీ లేదు. సెకండ్ ప్రోమో వచ్చేసి మీరు వెనక చూస్తున్నట్టు కొంచెం లవ్ స్పార్క్స్ బాగా కనిపిస్తున్నాయి వాళ్ళ ఎపిసోడ్‌లో. ఫస్ట్ వచ్చేసి ఆహ్, కళ్యాణ్ అండ్ రితు మధ్యలో ఏదో ఒక స్పార్క్ కనిపించింది. ఒక రితు ఏమో "నేను చూస్తే బావుంటావు, నవ్వుతే బావుంటావు" ఏవో లైక్ ఫ్లర్టీగా ఉంది. అది ఇంటెన్షనల్ గానా లేకపోతే హార్ట్‌ఫుల్ గానో మనకు తెలీదు. ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కళ్యాణ్ అండ్ తనూజ మధ్యలో ఏదో చిన్న, చిన్న ఏదో డిస్కషన్ కొంచెం జెలసీ, లవ్ టైప్‌లో ఏదో రొమాంటిక్ అని చెప్పలేం. రొమాంటిక్ అంటే ఇంకా దూరం వెళ్ళిపోయినట్టు కొంచెం స్పార్క్ ఏదో కనిపించింది వాళ్ళిద్దరి మధ్యన. తర్వాత ఏంటంటే వాళ్ళందరూ కౌచ్‌లో కూర్చున్నారు లిటరల్‌గా బయట వరండాలో. అప్పుడేంటంటే ఆహ్, కళ్యాణ్ అండ్ రితు ఏదో మాట్లాడుకుంటూ "నువ్వు అలా అనకప్పా! నాకు చాలా హర్టింగ్‌గా ఉందని" ఏదో రితు చెప్పడం. మధ్యలో మనోడు డెమాన్ పవన్ ఏమో లేచి ఎళ్ళిపోవడం. సో, ఇవన్నీ చూడడం జరిగింది. అండ్ లాస్ట్ 5, 6 సెకండ్స్‌లో ఏంటంటే రితు ఏంటంటే ఫుడ్ తినిపించడం. లైక్ వెనక చూస్తున్నట్టు ఫుడ్ తినిపిస్తూ డిమాండ్ పవన్ ఫుడ్ తినిపిస్తూ అదేమో మన కళ్యాణ్ చూడడం ఇట్లా జెలసీగా ఫీల్ అవ్వడం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమో 'రాధిక' అని చెప్పి 'డీజే టిల్లు' సాంగ్ ఎయడం. సో, బేసికల్‌గా ప్రో ఎడిటర్స్ ఏం చూపిస్తున్నారంటే ఒక అమ్మాయి చుట్టూ ఇద్దరు అబ్బాయిలు. 'నారి నారి నడుమ మురారి' టైప్‌లో. సో, అదనమాట ఇవాళ ఎపిసోడ్‌లో చూపించింది. ఇవాళ ప్రోమోలో చూపించింది. ఎపిసోడ్‌లో నాకు తెలిసి ఇది ఓన్లీ హాఫ్ కూడా ఉండదు. ఇదంతా ఫ్యూ మినిట్స్ ఉంటుంది. బట్ ఏదో టాస్కో లేకపోతే ఏదో ఉండొచ్చు ఎపిసోడ్‌లో. సో, దాని గురించి ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ కమింగ్ టు దిస్ లవ్ ట్రయాంగిల్స్ ఇయన్నీ స్పార్క్స్ ఇయన్నీ ఉంటాయి బిగ్ బాస్‌లో ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం ఇవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక రీల్ చేశా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పైన అటాచ్ చేశాను చూడండి. సో ఇవన్నీ కామన్‌గుంటాయి. అండ్ చూడాలి మరి ఎవరు ఎంత ఇది ఏ రియాలిటీలోకి అవ్వవు. ఇవేమి రియాలిటీలోకి అవ్వదు. షోలో ఉన్నంత వరకే వీళ్ళంతాను. రియల్ లైఫ్‌లో ఏది జరగదు. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ షో నుంచి కంటిన్యూ అయినా రియల్ లైఫ్‌లోకొచ్చాక బ్రేకప్ అయిపోతుంది. అది మనం చూసాం ఆల్రెడీ. పేర్లు మెన్షన్ చేయను మీకు తెలుసు. అండ్ జనరల్‌గా బిగ్ బాస్‌లో ఎట్లా ఉంటదంటే ఒక డే ఫుల్లు హీటెడ్ స్పైసీ ఆర్గ్యుమెంట్స్ ఉంటే నెక్స్ట్ డే కొంచెం సాఫ్ట్‌గా లవ్, ఎమోషనల్ బాండింగ్ అలా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లేపుతారు, దింపుతారు. లేపుతారు, దింపుతారు అట్లా ఉంటది జనరల్‌గాను. సో, చూడాలి ఇది ఎంతవరకెళ్తుందో. అది ఈ ప్రోమో రివ్యూ అండ్ మళ్ళీ ఎపిసోడ్ రివ్యూ మళ్ళీ నైట్ కలుద్దాం. అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఈవెనింగ్. థాంక్ యూ సో మచ్. బై బై.